గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తెనాలికి గంజాయిని తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి 45,000 విలువ చేసే కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిఐ రమేష్ బాబుతో కలిసి డీఎస్పీ జనార్దన్ రావు నిందితుల వివరాలను తెలిపారు. గుంటూరుకు చెందిన రాజశేఖర్ రెడ్డి, పేరచెర్లకు చెందిన అరుణ్ కుమార్, తెనాలికి చెందిన ప్రకాష్ బాబు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉందనే సమాచారం మేరకు తెనాల 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు గారు, వారి ఎస్ఐ ప్రకాష్ రావు, వారి సిబ్బంది పెనపాడు రైల్వే గేట్ల దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ జరగగా మనకి రాజశేఖర్ రెడ్డి, అరుణ్ కుమార్, ప్రకాష్ బాబు అనేవాళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. ఇందులో రాజశేఖర్ రెడ్డి అనే అతను ఈ గంజాయిని హైదరాబాద్ నుంచి కేజీన్నర గంజాయి 45 రూపాయలు కొనుక్కొని వచ్చి వారి స్నేహితులు ఈ అరుణ్ కుమార్ అనే అతను, ప్రకాష్ బాబు అనే అతను వీళ్ళ ద్వారా ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దామని ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఆ విషయం మనకు సమాచారం మీద మనం తెనాలి పట్టణ సిఐ గారు రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని వారి దగ్గర కేజీన్నర గంజాయి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి ఫ్యూచర్